రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సోలిపూర్, అంకుషాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేతతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక సర్పంచులు శ్రీనివాస్, బైకని రమ, బాలరాజు యాదవ్ మరియు వార్డు సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ. ఓకే సార్, సర్పంచ్ సార్ ఫోటో గట్టిగా అందరు వచ్చిందా? ఓకే, అందరికి కంగ్రాచులేషన్. ఓకే సార్, వస్తాయి. పర్లేదు, ఏం కాదు. ఓకే సార్, ఇవాళ మొదలు పెడతారా? వచ్చినాయా కొన్ని? మొదలు మొదలే. మక్కల గురించి నేను చెప్పిన రంజిత్ రెడ్డి అని మన డివిజనల్, ఆయన డిపో మనకి డిస్ట్రిక్ట్ మేనేజర్. యాక్చువల్గా ఏంటంటే మనదంతా కూడా 3 బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల ఇవన్నీ కూడా మన చేర్యాల మార్కెట్కి పోవాలి. చేర్యాల మార్కెట్లో మేము అలో చేయము, ఇది సిద్దిపేట జిల్లా వరకే చేస్తామంటే ఆ సెక్రటరీతో, మన చైర్మన్తో, వాళ్ళతో కూడా మాట్లాడినా, జిఎం శ్రీనివాసరెడ్డితో మాట్లాడితే ముందు ఇక్కడికే తీసుకురండి అని చెప్పింది. అది ఓకే అయింది. నేను మాట్లాడినా చెల్లుతుంది, నువ్వు చెల్లకపోతే నాకు లెటర్, నా నెంబర్ రాసుకో. మొన్న మాట్లాడి చెప్పినా అది అయిపోయింది, ఓకే అయింది, చేస్తారు. ఒకటి. రెండోది, తరిగొప్పులలో ఎక్కువ వచ్చింది మక్క, ఇక్కడే పెట్టాలని చెప్పేసి అడిగితే ఆయన శ్రీనివాసరెడ్డితో, రంజిత్ రెడ్డితో మాట్లాడినా. పిఎస్సిఎస్కి ఇస్తారట, మహిళా సమాఖ్యకి ఇవ్వట్లేదు. పిఎస్సిఎస్ వెంకటయ్య ఉన్నాడు, కొద్దిగా ఆయన నాజుకున్నాడు, నేను చేయలేను సార్ అని చెప్పింది. రంజిత్ రెడ్డి దగ్గర మాట్లాడి ముందు మీరు పోయి మీరు వేసుకుంటే తరిగొప్పులకి ఏమని చెప్తున్నారు, లేకపోతే నర్మెట కన్నా ఇవ్వండి అని చెప్పిన. ఏఎంసీ జనగామలో ఓపెన్ చేస్తాను ఇస్తే కానీ చేస్తున్నాడు. మహిళా సంఘాలకు ఇవ్వం, పిఎస్సిఎస్కి ఇస్తా ఉన్నాడు. పిఎస్సిఎస్ అధ్యక్షుడు లేడు, అది శ్రీనివాస్, మన ఉపేంద్ర రెడ్డిది, ఆయన అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఆయన వెంకటయ్య అంటే ఆయన చేయాలి, నేను చేయలేని చెప్పేసి అన్నాడు. 2400 పోయి అమ్ముకోండి, ఆడ చేరియాల కొంటాండ్రు మీరు. మళ్ళీ వేరే దగ్గర మనం ఈ లోపల ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తాం. ఎవరైనా రెడీగా ఉండి తేమ శాతం తక్కువ వచ్చినట్లయితే చక్కగా అక్కడ పోసుకుంటే ఇమ్మీడియట్గా వస్తుంది.
ట్రాక్టర్ మీద పోతే ఇక్కడ అవుతుంది. ఈ లోపల ఇది వస్తుంది. అది వచ్చేంత వరకు ఇక్కడ రావడం కష్టం. చాలా టైం అవుతుంది కదా సార్. ఇప్పుడు పోవచ్చు మరి చేసుకోవచ్చా? లాంగ్ కూడా అవుతుంది. క్రాంతి అనే ఒక అమ్మాయి ఉంటే ఆమెతో మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు కొత్త స్టార్ట్ అయింది. ఏరియాలో తీసుకుంటాను, ఇక్కడ కూడా పెడతాం. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే ఓకే ఓకే అందరూ చూడక సార్ చెప్పండి సార్ ఓకే సార్. పండించినటువంటి పంటకు మాకు ప్రభుత్వంలో మాకు మద్దతు ధర లేకపోవడం వల్ల దళారులకు అమ్మడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం మద్దతు ధరకి మొక్కజొన్నలను కొనుగోలు చేసే విధంగా ఆ రకమైనటువంటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా అంశాపూర్ కేంద్రానికి కేటాయించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ రైతులందరూ కూడా రైతులందరూ ఒక విన్నపం తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా నా నుండి తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది సార్. మీతో వాళ్ళు వెళ్తే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు సార్. ఎందుకంటే కమిట్మెంట్తో ఉంటే నాకు సార్ అందు గురించి వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తమ్ముడు బాలరాజ్కి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన పెద్దలందరూ, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు కొద్దిగా వాటిని ఆరబోసుకొని వీలైతే మన దగ్గర అక్కడ ఇక్కడ ఆరబోసుకొని చేసుకునే పని చేయాలి. సన్నవాళ్ళకు సంబంధించింది కూడా 500 రూపాయలు మీకు వస్తుంది కాబట్టి ఆ పని కూడా అంటే సెంటర్ ఆ సెంటర్ మీద చూసుకొని దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పి నేనే పోయి పరిశీలించినాం. అక్కడ ఉన్న రైతులు కొంతమంది చెప్పినారు, బచ్చన్నపేట నుంచి రైతులు వస్తే బచ్చన్నపేట, నర్మేట, తరిగొప్పల నుంచి వెళ్ళి రైతులే వచ్చిన మొక్కజొన్నలు తీసుకోవడం చెప్తే ఆనాడు అప్పుడే ఆ రవికుమార్ అని చెప్పేసి అక్కడ సెక్రటరీ ఉన్నాడు, అవును సార్ అని చెప్పేసి చెప్పిండు. ఆ తర్వాత అక్కడ ఉండే క్రాంతి అని చెప్పేసి ఆ డివిజన్ మొత్తం జిల్లా యొక్క అధికారిని మాట్లాడితే అమలు ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ మాకు పైన ఆదేశాలు కావాలని చెప్పి 1850 కూడా అమలు 2400 బరాబరి అక్కడ తీసుకుంటారు. రెడీ అయిన పోతే కూడా నష్టం కూడా లేదు కాబట్టి కింద మన షెడ్లను మనం ఆరవసుకొని చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రస్తుతం ఏరియాలు ఉన్నది. అక్కడ మనం తీసుకుంటాం. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు మల్లయ్య గారు అదేవిధంగా చిన్న మిగతా అందరూ ఇలా మొక్కలను మంచుకున్నది ఇక్కడ తరిగొప్పలు అంటే మాట్లాడితే ఆ రంజిత్ రెడ్డి గారు చెప్పి జనగాం జిల్లా అధికారులు కూడా మాట్లాడినా. ఆయన ఏమన్నాడు, ఖచ్చితంగా పెట్టుకున్నాం సార్, మీరు అవసరమైతే మా రాష్ట్ర అధికారి చెప్పండి అన్నాడు. రాష్ట్ర అధికారి చెప్పిన ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చిన కూడా పిఎస్సి సెంటర్ కానీ ఏఎంసీ సెంటర్లో మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్ యార్డ్లలో కానీ లేకపోతే పిఎస్సి సెంటర్స్ ఇస్తున్నారు. అది కూడా ఒక్కొక్క ఊరికోటి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.